మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండోయ్. నా వీడియోస్ చూసే వాళ్ళల్లో ఎవరన్నా బ్రదర్స్, బాబులు, బాబాయిలు ఎవరన్నా ఉన్నారంటే ఈ వీడియో స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఏం వీడియో అమ్మ ఇవి కూడా వీడియోలా అని మాత్రం అనకాకండి. ఇది మా ఆడవాళ్ళకి సంబంధించిన విషయం. ఏంటంటే సిస్టర్స్, పిల్లలు, అమ్మలు ఎవరైనా మీరు గంజి పెట్టాలంటే చీరలోకి ఎలా పెడతారు? నేనైతే ఆ రోజు అన్నం వండుకున్న గంజి ఉంటుంది కదా, ఏ రోజుదో ఆ రోజే 1, 2 చీరలు గంజి పెట్టేస్తాను. మా అత్తయ్య గారు చనిపోకముందు అయితే అమ్మో తనకి అన్నీ కూడా జరీ చీరలు, కాటన్ చీరలు ఉండేవి. ఎటన్నా ఊరికి వెళ్ళి వచ్చారంటే 4, 5 చీరలు, మామయ్య గారి లుంగీలు, షర్ట్లు, పంచెలు ఇట్లా ఇవన్నీ కూడా సగ్గు బియ్యం తెచ్చే గంజి పెట్టాలని చెప్పేవాళ్ళు. అలాగే తెచ్చి గంజి పెట్టేవాళ్ళం మేము. అయితే షాప్ నుంచి గంజి పొడి తెచ్చి పెడతామంటే అస్సలు ఒప్పుకునేవాళ్ళు కాదు. మీరైతే గంజి ఎలా పెడతారో చెప్పండి. అయితే ఇప్పుడు నేనైతే అన్నం వార్చిన గంజితోనే పెడతాను, కానీ మా వారి షర్ట్లు మాత్రం సగ్గుబియ్యంతో గంజి పెడతాను. అది ఎలానో మరో వీడియోలో చూపిస్తాను.